పుత్తడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి కూడా కొనే పరిస్థితి లేదు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయంతో వినియోగదారులు బంగారం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. బేగం బజార్లో ఓ హోల్సేల్ దుకాణం వద్ద ఉదయం 6 గంటల నుంచే క్యూలో ఉండి పుత్తడి కొనుగోళ్లు చేస్తున్నారు. వినియోగదారులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. బంగారం పేద మధ్య తరగతి ధనికులు ఇలా ప్రతి ఒక్కరికి ఇష్టమైందంటే అతిశయోక్తి లేదు. ఒకప్పుడు బంగారం 30,000 మార్కును తాకిందంటే అబ్బో పర్వాలేదే అనుకున్నాం. 50,000 అంటే అమ్మో మధ్య తరగతి వారికి అందుతుందా అని ఆశ్చర్యపోయాం. ₹1,00,000 అంటే అసలు ఇక భవిష్యత్తులో బంగారం కొనగలమా అని నోళ్లు ఎల్లబెట్టిన రోజులున్నాయి. స్వచ్ఛమైన బంగారం కొనేందుకు ప్రస్తుతం ఇక్కడ క్యూ కట్టారంటే బంగారానికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బేగం బజార్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర ఇక్కడ ప్యూర్ గోల్డ్ కొనేందుకు ఉదయం 7:30 నుంచే కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా క్యూ లైన్ లోకి వచ్చినారు. అసలు ఇక్కడ ఎంత ధరకి ఇస్తున్నారు, ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ పద్ధతి ఏంటో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వినియోగదారులు అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చినామండి. మార్నింగ్ 7:30కి వచ్చినాము. వచ్చేసరికి రష్ ఎక్కువ ఉంది. నార్మల్ ఎప్పుడు ఇట్లా టోకన్ పద్ధతి ఉండదు, ఇప్పుడే ఇట్లా టోకన్ పెట్టారు. మేమే అనుకున్నాం నార్మల్ గానే తీసుకొని వెళ్ళొచ్చాను. ఎన్నిసార్లు వచ్చి తీసుకెళ్తాం నార్మల్ గానే, 1 గంట 2 గంటల టైంలో. మార్నింగ్ వచ్చి ఇక్కడ ఉన్నామంటే టోకన్ లేదు, అక్కడికి వెళ్ళవు ఇక్కడికి వెళ్ళని వీళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళు విసిగిస్తున్నారు. లైన్లు కట్టిచ్చేసి ఇదేమో బంగారం గంటకోసారి పెరుగుతుంది. గంటకోసారి మేము వచ్చిన నుంచి ఇప్పుడు 3,000 పెరిగేసింది. రాగానే 184 అన్నారు, నిన్న 173 ఉండే, ఈ రోజు 188 అంటున్నారు. మళ్ళీ 88. మీరు టోకెన్ తీసుకున్నారా? తీసుకున్నాము. అదే టోకన్ కు ధరకు సంబంధం లేదండి, ఓన్లీ లైన్ క్యూ కోసం టోకన్ ఇచ్చారు అంతే. ఇంత రేటు పెరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు బంగారం కొనడానికి ఎందుకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేయాలంటే కనీసం 10 తులాలన్న కాడ 2 తులాలన్న వెయ్యాలి కదా. మేము మామూలుగా 10 అనుకున్నాము, ఇప్పుడు 6 తులాలే వస్తుంది మా పైసలకి. ఫస్ట్ 10 అనుకున్నాం, 1.40 ఉన్నప్పుడు 10 తులాలు వేద్దాము అమ్మాయి పెళ్లికి అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, 6 తులాలే వచ్చేటట్టు ఉంది. ఇక అదే వేయాలి, తప్పదు కదా. పెళ్లి అంటేనే కొంచెము అమ్మాయికి ఇంత బంగారం అయితే కంపల్సరిగా. ఇప్పుడైతే నన్ను అడిగితే అయితే ఈ బంగారం కొనకుండా ఏడవనా ఇంత ఫ్లాట్ కొనిచ్చి అమ్మాయి పెళ్లి చేసింది బెస్ట్. బంగారం ఇంత రేటు పెరుగుతుంది, వేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. మీరేమంటారు? మీరు ఇప్పుడు తీసుకోవడానికి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చినండి. నేను సిల్వర్ 21st తీసుకున్నాను. అప్పుడు 3,22,000 ఉంది. అప్పుడు 2 kgs తీసుకున్నా. ఇప్పుడు అదే సేల్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు 415 అయింది కాబట్టి మళ్ళీ మండే రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కొంటా. ఒకవేళ మండే తగ్గింది అనుకోండి, మండే ఇంకా పెరిగింది అనుకోండి, మళ్ళీ తర్వాత తగ్గుతుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొంటున్నారు కదా, ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతానికి నేను ప్రాఫిట్లో ఉన్నా కాబట్టి రిస్క్ తీసుకోవచ్చండి. యాక్చువల్గా రేపు మార్కెట్ ఫ్లక్చువేషన్ అవుతుందని అనుకుంటున్నా. అట్లీస్ట్ 5% తగ్గుతుంది అనుకుంటున్నా. నా ఫోర్కాస్ట్ మాత్రమే, అందుకని మాత్రం సేల్ చేస్తున్నా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బంగారం రేట్లు ఇంత పెరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది? కొనగలమా భవిష్యత్తులో? ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పెరగవచ్చు చెప్పలేము. అట్లా ఏదో అంత ఇంతో తీసుకోవాలి. కొంచెం బంగారం కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద సమస్య. బంగారం కాపాడుకోవడం గురించి మీరేమంటారు? ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో భయం అనిపిస్తుంది ఇంట్లో పెడితే? భయం అయితే అనిపిస్తుంది, ఇంట్లో పెడితే లాకర్లో పెట్టుకోవాలి. బంగారం రేటింగ్ ఎంత పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఇవాళ ఎంత కొనబోతున్నారు? 2 లక్షలు కొనాలి, రేపు మళ్ళీ పెరుగుతుందేమో అని భయానికి కొంటున్నారు. మామూలుగా మధ్యతరగతులు ఎడ కొంటారు మేడం, 150, 140 ఉంటేనే కొంటారు. అది కూడా ఎక్కువే అనుకుంటాం. 2 lakhs అయితే మాత్రం మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనరు. చెప్తున్నా కదా, 2 తులాలు వేసుకునేటోళ్ళు 1/4 తులం వేసుకుని చాలే రోల్డ్ గోల్డ్ వేసుకుందాం అనుకుంటాం. అది బెస్ట్ ఈ రోజులో. ఇట్లా ఈ పద్ధతి ప్రకారం బంగారం కొనండి. 3 days నుంచి వచ్చిన మనుషులు 3 days నుంచి వస్తే బంగారం దొరకట్లేదండి. మేము పెళ్లి ఉంది, కనీసం ఎంతో కొంత 4 తులాలను కొందామని 2 days నుంచి వస్తున్నాం. మరి ఏం పెట్టకుండా చేస్తే ఎలాగూ అని. మీరు అసలు బంగారం కొనడం ఎంత రేటు ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టిర్రు? అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మేము మా పెద్ద పాప పెళ్ళప్పుడు 9,300కి కొన్నాం 2007లో. దాని తర్వాత మా బాబు పెళ్ళప్పుడు 32,000 కొన్నాం. ఇప్పుడు మళ్ళా పాప పెళ్లికి ఇప్పుడు ఇంత అనమైంది. ఉదయం నుంచి కూడా బంగారం కోసం ఇక్కడికి వచ్చారైతే ఉదయం 6 గంటలకే వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా పడిగాపులు కాచినా కానీ బంగారం దొరకని పరిస్థితి. దాదాపుగా 2 రోజుల నుంచి వస్తున్నా కూడా బంగారం దొరకట్లేదు. బంగారానికి అంత డిమాండ్ ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వినియోగదారులు చెప్తారైతే మనం చూస్తున్నాం. క్యూ లైన్లు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ గతంలో ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది, ఇక్కడ కొంచెం చౌకగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల నుంచి కస్టమర్స్ ఇక్కడికి వచ్చి బేగం బజార్లో ఉన్నటువంటి ఈ స్టోర్కి వచ్చి ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ డిమాండ్ పెరుగుతుండడం, మార్కెట్లో ఇతర ప్రాంతాల్లో
ప్యూర్ గోల్డ్ దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ మరింత ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అనేక మంది ఉదయం నుంచి వచ్చి క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపు 200 మందికి పైగా ఈ రోజు ఇక్కడ మేము టోకెన్స్ ఇచ్చాము అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నారైతే కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు సైతం చుక్కలను చూస్తూ ఉన్నాయి. దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా కేజీ వెండి పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. 4 లక్షల పైగానే ఉంది. ఒక్క రోజులో దాదాపు 30-40 వేల వరకు కూడా పెరుగుదల నమోదవుతుంది. దీనివల్ల సాధారణ మధ్యతరగతి వెండి వస్తువులు కొనే పరిస్థితి లేదు. ఒకవేళ కొన్నా దాన్ని కాపాడుకోవడం కూడా పెద్ద సమస్యగానే మారుతుంది అని కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అయితే పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం కొంత బంగారాన్ని అయితే కొనుగోలు చేయక తప్పని పరిస్థితుల నేపథ్యంలోనే ఇలాంటి స్టోర్స్కి వచ్చి తాము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.